విస్మకా ఫుడ్. శీతాకాలంలో మనకి చేతులు, కాళ్ళు పగులుతూ ఉంటాయి కదా ఎక్కువగా. ఎందుకంటే వాటర్‌లో ఎక్కువ కిచెన్‌లో వర్క్ చేసినప్పుడు తడుపుతూ ఉంటాము. అందుకని ఎక్కువగా పొడారిపోయినట్టు ఈ శీతాకాలంలో పగుళ్ళనేవి వస్తాయి కదా! అయితే నేను కొబ్బరి నూనె కాకుండా నువ్వుల నూనె రాసుకుంటాననమాట. ఇది చాలా పనిచేస్తుంది. స్కిన్ మాయిశ్చరైజ్డ్‌గా ఉంటుంది. ఇక్కడ నా హ్యాండ్స్‌కి అప్లై చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా నువ్వుల నూనెని మనం కిచెన్లో వర్క్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలా పొడారిపోయిన చేతులకు రాసుకుంటే మాయిశ్చరైజ్డ్గా ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు ఫుట్ బాత్ టబ్లోని నేను మంత్లీ 2 సార్లైనా అరికాళ్ళని శుభ్రం చేసుకుంటానమాట. అయితే ఫుట్ బాత్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఫుల్ వీడియో చేసి పెడతాను. అయితే ఈ వింటర్లో ఇంట్లో అందుబాటులో ఈ వస్తువులు ఉంచడం వలన మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవడానికి వీలుగా ఉంటాయన్నమాట. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ ట్రేలోని బాడీ లోషను, అలాగే లిప్ బాము, తర్వాత నువ్వుల నూనె చిన్న జార్లో వేసుకోవడానికి గల కారణం ఏంటంటే పిల్లలు ఏదన్నా పొరపాటున పడేసినా కూడా ఎక్కువ మెస్ అవ్వకుండా ఉంటుందని చిన్న జార్లో వేసి పెట్టుకున్నాను అనమాట. ఈ ట్రేలో ఇవన్నీ అరేంజ్ చేసి లివింగ్ ఏరియాలో పెట్టాను అనమాట. మళ్ళా బెడ్రూమ్లోని బెడ్ పక్కన అనమాట వీలుగా ఒక మాయిశ్చరైజరు, అలాగే లిప్ బామ్, తర్వాత ఆయిల్. మనకి అందుబాటులో లేకుండా దూరంగా ఉన్నాయనుకోండి కొంచెం బద్దకిస్తామన్నమాట. లేజీగా ఉండి తర్వాత రాసుకుందాంలే అని అనుకుంటాము. అందుకనే అందుబాటులో పెట్టుకున్నామంటే ఇలా బెడ్ సైడ్ మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవి టీ లైట్ క్యాండిల్స్ అనమాట. క్యాండిల్స్ని వెలిగించినప్పుడు చక్కటి సువాసన కూడా వస్తాయి. అయితే ఇవి ఈ శీతాకాలంలో ఎక్కువ మనం ఇండోర్లోనే గడుపుతూ ఉంటాము. అవుట్డోర్కి వెళ్ళి చేసే యాక్టివిటీస్ అయితే పెద్దగా ఉండవు. అందుకని నేనైతే ఇంట్లో అక్కడక్కడ క్యాండిల్స్ని అప్పుడప్పుడు వెలిగించి పెట్టుకుంటానమాట. దీనివల్ల కొంచెం రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట మూడ్. అయితే ఈ క్యాండిల్స్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు అరోమాటిక్ క్యాండిల్స్ని సెలెక్ట్ చేసుకుంటే మంచి సువాసన కలిగి ఉంటాయి. అవి మన మూడ్ని మంచిగా పెట్టడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఈ పంప్కిన్ జార్లో ఉన్నటువంటి ఈ క్యాండిల్ పంప్కిన్ స్పైస్ స్మెల్ అనమాట. అలాగే ఈ చిన్న టీ లైట్ క్యాండిల్స్ ఏమో గ్రీన్ కలర్లో ఉన్నాయి, అవి యాపిల్ స్మెల్ వస్తాయి. అలాగే ఇక్కడ నేను చూపిస్తున్నటువంటిది ఇది ఏంటంటే డిఫ్యూజర్, ఆయిల్ డిఫ్యూజర్ అనమాట. దీనిలోకి మనం మ్యాక్స్ లెవెల్ వరకు వాటర్ని యాడ్ చేసుకుని దానిలోకి మనకు నచ్చినటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్, జలుబది చేసినప్పుడు యూక్లిప్టస్ ఆయిల్, అలాగే మూడ్ ఫ్రెష్గా ఉంచడం కోసం లావెండర్ ఆయిల్, అలా మళ్ళా కిచెన్లో మనం రీఫ్రెషింగ్గా కావాలి అనుకుంటే మింట్ ఆయిల్ అలా వేసుకుని దీన్ని డిఫ్యూజర్ని ఆన్ చేసి పెట్టుకున్నట్టయితే ఇది లైటప్ కూడా అవుతుందన్నమాట. చక్కగా కలర్స్ చేంజ్ అవుతూ ఇంట్లో చక్కటి స్మెల్ని మనం ఏదైతే ఎసెన్షియల్ ఆయిల్ వేస్తామో ఆ స్మెల్తోని రీఫ్రెషింగ్గా అనిపిస్తుంది అనమాట. ఇది జాకెట్స్ పెట్టుకునే క్లోజెట్ అనమాట. బాగా ఇక్కడ చలి ఎక్కువ ఉంటుంది కదా మైనస్లోని, అందుకని దానికి తగ్గట్టుగా జాకెట్స్ అన్నీ తీసి అరేంజ్ చేసుకున్నాను అనమాట. పిల్లలవి, నావి, హస్బెండ్వి. ఇలా చేసుకోవడం వల్ల మనకి బయటికి వెళ్ళాలన్నప్పుడు అందుబాటులో ఉంటాయి కదా, అందుకోసమని నేనైతే ఇలా సర్దుకుని పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు నేను చూపించేటువంటి రెసిపీస్ వింటర్లో చాలా వరకు ఎక్కువ సార్లు ఉపయోగపడేటువంటి రెసిపీస్నే షేర్ చేస్తున్నాను. అవి ఏంటంటే వెజిటేబుల్ సూపు, అలాగే హెర్బల్ టీ. ఇవి రెండు ఈరోజు నేను చేసుకుని చూపిస్తున్నాను. అయితే ఇక్కడ చూపిస్తున్నట్టు వెజిటేబుల్స్ని చాలా చిన్న చిన్న ముక్కల కింద తరుక్కోవాలన్నమాట. నాకు ఈ చాపర్ ఉన్న గురించి క్విక్గా అయిపోయింది. ఈ వెల్లుల్లి, అలాగే క్యాబేజు, క్యారెట్, క్యాప్సికము, గ్రీన్ పీసు, మీ దగ్గర మొక్కజొన్న గింజలు ఉన్నా కూడా అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూపిస్తున్నట్టు 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోరు, షుగరు, తర్వాత సాల్ట్, ఇవన్నీ ఉన్నట్టయితే ఈ సూప్ని 20 మినిట్స్లో మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ముందుగా కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకుని ప్యాన్లోకి దానిలో ఈ సన్నగా కట్ చేసిన వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలి. ఈ వెల్లుల్లిని యాడ్ చేసిన తర్వాత కొద్దిగా దీన్ని వేగనివ్వాలన్నమాట. మరీ బ్రౌన్గా ఏమీ అవసరం లేదు, కొద్దిగా వేగనిస్తే సరిపోతుందన్నమాట. ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీనిలోకి మిగతా వెజిటేబుల్స్, గ్రీన్ క్యాప్సికము, అలాగే క్యారెట్ని, తర్వాత క్యాబేజ్ని, గ్రీన్ పీస్ని, వీటన్నిటిని వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న వీటన్నింటినీ చక్కగా వేయించుకోవాలి అంటే బ్రౌన్ కలర్లో ఏమీ వేయించక్కర్లేదు, కొద్దిగా ఆ పచ్చిదనం పోయేంత వరకు
2-3 మినిట్స్ మనం వేయించుకున్న తర్వాత దీనిలోకి కావాల్సినంత సాల్ట్ని అలాగే 1/2 టీ స్పూన్ దాకా షుగర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. వీటిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మరలా కలుపుకుని దీనిలోకి సరిపడినంత వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్ క్వాంటిటీకి డబుల్ ద క్వాంటిటీ యాడ్ చేసుకోవాలి. అంటే రెండింతలు నీళ్ళని యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం అంటే ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టుకుని. ఇలా ఉడికించుకోవడానికి 5 నుంచి 10 నిమిషాల దాకా పడుతుంది. ఆ తర్వాత మనం ఇక్కడ 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా, అంటే మీకు క్లౌడీగా కొంచెము థిక్గా కావాలి అంటే 3 టేబుల్ స్పూన్ దాకా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే నేను 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్ఫ్లోర్ని ఇలా వాటర్ కలిపి యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే ఈ సూప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అయితే ఇది దింపిన తర్వాత సర్వ్ చేసుకున్నప్పుడు మన టేస్ట్కి తగినట్టుగా పెప్పర్ని యాడ్ చేసుకోవడమే. దీంట్లో ఇంకా మన స్పైస్ లెవెల్కి తగ్గట్టుగా పెప్పర్ని యాడ్ చేసేసుకోవడమే అనమాట. ఇంతేనండి, ఎంతో సింపుల్ అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా వెజిటేబుల్ సూప్ అనేది ఈ వింటర్ టైంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు అనమాట. బయట కొనుక్కునేటువంటి సూప్ ప్యాకెట్స్ కన్నా మనం హోమ్ మేడ్ ఇలా ఫ్రెష్గా చేసుకున్నటువంటి సూప్కి చాలా అంటే చాలా తేడా తెలుస్తుంది అనమాట. అలాగే ఇక్కడ నేను హెర్బల్ టీ తయారు చేసుకుంటున్నాను. దీనికి ఏంటంటే ముందుగా మనం అల్లాన్ని తొక్క తీసుకుని ఇలా చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సినంత వాటర్ని పెట్టుకుని దానికి తగ్గట్టుగా అల్లము ఇలా సన్నగా తరుక్కుని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నటువంటి అల్లాన్ని ఈ వాటర్ని కొద్దిగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడు ఒక కప్లోకి మనం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇది దాల్చిన చెక్క పౌడర్ అనమాట. ఇది ఒక 1/2 టీ స్పూన్ దాకా తీసుకుంటున్నాను దాల్చిన చెక్క పౌడర్ని. ఇది చాలా అంటే చాలా మంచిది. దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే మనకి కొలెస్ట్రాల్ కానీ బీపీని కానీ పెరగకుండా చూస్తుంది అనమాట. అలాగే స్వీట్కి షుగర్ కానీ లేకపోతే బెల్లాన్ని కానీ ఏమీ వాడట్లేదు, హనీ వేసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక అరచెక్క దాకా లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి దీంట్లో. ఇది మూడిటిని ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అల్లం వాటర్ని ఇలా వడపోసుకుని దీనిలో కలిపేసుకోవడమే. ఇలా కలుపుకున్నటువంటి ఈ హెర్బల్ టీని వింటర్ టైంలో అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల ఎటువంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇవేనండి నేను వింటర్లో ఫాలో అయ్యే కొన్ని పద్ధతులు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అలాగే కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.